ఓన్లీ ఇలాంటి ఇల్లే కాదు, ఎలాంటి ఇల్లు అయినా సరే హోమ్ స్టే. ఎందుకంటే టూరిస్టులు చాలా రకాల మంది ఉంటారు. సోలో ట్రావెలర్స్ రావచ్చు, గ్రూప్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఎన్ఆర్ఐస్ రావచ్చు, బయట కంట్రీస్ నుంచి రావచ్చు, మన ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావచ్చు. సో ఇల్లు అనేది ఇట్ కుడ్ బి అ స్మాల్ హౌస్, బిగ్ హౌస్, మండువా హౌస్, ట్రెడిషనల్ హౌస్, బోట్ మీద హౌస్, టెంట్లో హౌస్, ఫామ్లో హౌస్. లైక్ మేము దిండిలో చూసాం, ఒక ఆయన కొబ్బరి తోటలో కొబ్బరితో యూజ్ చేసి ఒక కోకోనట్ హట్ చేశారనమాట. సో అలాగా మనకున్న లోకల్ రిసోర్సెస్ని వాడి మనం ఏదైనా క్రియేటివ్గా చేస్తే అది ఫామ్ స్టే అవుతుంది. సో ఆక్వాకల్చర్ మన చెరువుల మధ్యలో పెట్టుకుంటే అది ఆక్వా స్టే అవుతుంది. సో మన ఇన్నోవేషన్ మనం వాడి ఇప్పుడు వరకు లేని కొత్త రకమైన హోమ్ స్టేస్ కూడా మనం కనిపెట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేయొచ్చు. అండ్ హోమ్ స్టే అంటే ఒక రకమే కాదు, చాలా రకాల హోమ్ స్టేస్ ఉంటాయి. అండ్ ఆ హోమ్ స్టేలో ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ చుట్టూ ఉన్న ఆర్ట్, క్రాఫ్ట్, హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్ అండ్ మన లోకల్ ఫుడ్, దీన్ని కూడా కనెక్ట్ చేసుకుని వచ్చిన పీపుల్ని ఆ హోమ్ స్టే వాళ్ళు గైడ్ చేసి లోకల్ ఎక్స్పీరియన్సెస్ని చేయించాలి. ఫెసిలిటేటర్ అంటూ ఒక నియర్ బై ఉండే ప్లేసెస్ చూసే వ్యక్తికి, టూరిజంకి అనర్గళంగా చెప్పే 2-3 భాషల్లో అవగాహనతో ఉండే వాళ్ళకి మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ప్రభుత్వం. దీని ద్వారా ఏమిటంటే లోకల్ ఎకానమీ, వాళ్ళకి ఉద్యోగాలు అండ్ మామూలుగా ఉట్టిగా చూడటం కాకుండా ఒక టూరిస్ట్ ఒక చోటకి వెళ్తే ఫస్ట్ అకామిడేషన్, ఫుడ్ ప్లస్ ఒక చిన్న షాపింగ్ చేస్తారు. ఆ షాపింగ్ పరంగా మన కోనసీమలో క్వైర్ టాయ్స్ని మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. సువెనియర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ప్రకారంగా మనకి ఏమిటంటే లోకల్గా కొండపల్లి వెళ్తే కొండపల్లి బొమ్మ తీసుకుంటారు, కోనసీమ వస్తే ఒక కొబ్బరితో చేసిన బొమ్మ తీసుకెళ్ళినట్టు, ఉప్పాడ వెళితే ఒక చీర కొనుక్కున్నట్టు. ఏమిటంటే ఆ డెస్టినేషన్ ప్రకారంగా మీరు ఆ లోకల్గా ఉండే ఆర్టిజన్స్ని, సర్క్యులర్ ఎకానమీ అంటాం దీని ప్రకారంగా మనము అనర్గళంగా ఆ టూరిజంని ఒక మెయిన్ హోమ్ స్టే అంటే ఇక్కడి నుంచే వచ్చే రెవెన్యూ కాకుండా పక్కగా ఉండే షాపింగ్ ద్వారా కానీ, గైడింగ్ ద్వారా కానీ, షాపింగ్ మాల్స్ ద్వారా కానీ వీటి వల్ల కూడా మనకి ఎకానమీ డెవలప్ చేసి వెల్త్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పాలసీ తీసుకొచ్చాం.